మీరేంటి కృష్ణ మంచి నేరేటరా ఎట్లా అంటే ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ ది స్క్రీన్? ఎలా మీకు అనిపించింది అలా ఏమన్నా? కాదు, బ్యాడ్ నేరేటర్ నేను. బ్యాడ్ నేరేటర్ అంటే ఒక్కోసారి అన్ని సిలిండర్లు కరెక్ట్గా ఉంటాయి, ఒక్కోసారి టాంజెంట్స్లో వెళ్ళిపోతుంటాం. టాంజెంట్స్లో వెళ్ళడం అంటే ఒక టాపిక్ తీసుకుంటే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ రావడము. నరేషన్ కూడా ఏంటంటే నాకు ప్రతిసారి ఒకేలాగా నరేట్ చేయడం నా వల్ల కాదు. అంటే నా మూడ్ని బట్టి, ఎదుటి మనిషి మూడ్ని బట్టి, తన పర్సనాలిటీని బట్టి. ఇప్పుడు ఒక పుస్తకం మనం చదువుతున్నప్పుడు మన మూడ్ని బట్టి దాని రిసెప్షన్ కూడా ఉంటుంది. అదేలాగా మనం చెప్పే కథ ఏదైనా కూడా అవతల మనిషి మూడు, ఒక రకం నరేషన్ అనేది ఒక రకమైన ఇంటరాక్టివ్ ప్రాసెస్ ఇన్ మై వ్యూ. ఎందుకంటే అవతల మనిషి రియాక్టివ్ సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మనకి ఫీడ్బ్యాక్ లూప్లో ఉంటుంది మన మైండ్లో. సో అందువల్ల కథగా మనం ఏదైనా నరేట్ చేస్తుంటే అది ఒక్కో చోట ఒక్కొక్కలా ఉంటుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు ఈవెన్ సినిమా కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఒక థియేటర్లో ఒక్కోలాగా ఉంటుంది, ఆడియన్స్కు మూడ్ని బట్టి, ఆడియన్స్ మైండ్ సెట్ని బట్టి ఇట్లాగా. సో నాకు ఈవెన్ ఎక్కువ రాయడం అలవాటు. ఈవెన్ రాయడం కూడా ఏంటంటే ఆ ఫార్మాట్లో చదివే వాళ్ళకి ఆ కథ ఒకలాగా అర్థమవుతుంది, రాసే కథ. సో అది కొద్దిగా నాకు యుద్ధమే. ఏంటంటే అనుకున్న కథ ఫైనల్గా నన్ను నేను స్టడీ చేసుకున్న ఒకటి అర్థమైంది నాకు. ఏంటంటే కథ ఫార్మేషన్ స్టేజ్లో నరేషన్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. అది ఎప్పుడైతే అది 1.5 hour స్టేజ్లో ఉంటుందో, జస్ట్ కథగా ఇది అని చెప్తూ ఉంటాం కదా, సో అప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దెన్ దాన్ని డీటెయిలింగ్ చేసుకుంటాను కదా, వెళ్ళి స్క్రీన్ ప్లే రాసి మొత్తం సీన్ టు సీన్ వెళ్తున్నప్పుడు నేను మొత్తం ఆ షార్ట్లో బతకడం మొదలు పెట్టేస్తాను అనమాట. ఇది ఎవ్రీ షార్ట్ గుర్తుండిపోతుంది. ఎప్పుడైతే నేను ఫుల్ స్క్రీన్ ప్లే బౌండ్ స్క్రిప్ట్ చేసిన తర్వాత నరేషన్ ఇస్తానో, ఒక 3-4 డ్రాఫ్ట్స్ స్టేజ్లో, అప్పుడు 5-6 గంటలు కూడా నరేట్ చేస్తూ ఉంటా. అవతల మనిషి బోర్ ఫీల్ అయ్యి చచ్చిపోతాడు. సో అది ఒక బ్యాడ్ ఫేజ్. మళ్ళీ దానిలోంచి నేను రివర్స్ వర్క్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఇది ఆ నెక్స్ట్ లెవెల్కి ఇది పెట్టుకుని ఇండెక్స్ కార్డ్స్ పెట్టుకుని ఎలా పెట్టుకుని ఒక కథలో ఇన్ని డీటెయిల్స్ చెప్పకూడదు. నరేషన్కి వెళ్ళేటప్పటికి ఈ జిమ్మి మూమెంట్ల దగ్గర నుంచి, షార్ట్ మూమెంట్ల దగ్గర నుంచి, అదేంటంటే కొంతమంది వాడతారు జస్ట్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మనల్ని అలా కొట్టుకొని వెళ్ళిపోయేటట్లు. సో ఫైనల్గా నరేషన్ అనేది ఎప్పుడు ఒక 1.5 hour దాటకూడదు అనే ప్రాసెస్తో రివర్స్ వర్క్ చేసుకుంటూ వస్తానమాట. వన్స్ స్క్రీన్ ప్లే ఒక స్టేజ్కి వెళ్తున్నాను, అప్పుడు మళ్ళీ ఇనిషియల్గా ఫార్మేషన్ స్టేజ్లో 1.5 hour నరేషన్ చెప్పే జోన్కి వస్తుంది అది. బట్ స్క్రీన్ ప్లే మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పటివరకు ఏ కథ నేను 2.5 hours, లెస్ దాన్ 2.5 hours నరేట్ చేయలేకపోతున్నాను. సో అదేంటో నాకు స్టిల్ కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉన్నా. నరేషన్ విషయంలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో ఒక్కోసారి చేయగలుగుతున్నాను, సేమ్ కథ ఇంకో చోట చెప్పినప్పుడు చేయలేకపోతున్నాను. సో అందువల్ల ఐ విష్ హోల్ తెలుగు ఇండస్ట్రీ రీడ్ స్క్రీన్ ప్లేస్. ఓకే అంటే ఓకే అంటే మీరు చెప్పేది 1.5 hour చెప్తారా, 2 hours చెప్తారా పక్కన పెడితే, చెప్పేది మీరు మన ఇంట్రెస్టింగ్ నరేటరా, మీరు ఎలా మీరు అదేంటంటే ఒక్కోసారి ఇంట్రెస్టింగ్ నరేటర్ని, ఒక్కోసారి వెరీ బ్యాడ్ నరేటర్ని. సో అది వేరీ అవుతుంది. అంటే అటు చెప్పలేకపోతున్నాను, ఇటు చెప్పలేకపోతున్నాను. అంటే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు నరేషన్లో. అట్ ద సేమ్ టైం కొంచెం నేనే డిస్కనెక్ట్ అయ్యి చెప్తున్నానని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అంటే తెలిసిపోతుంది నువ్వు కొద్దిగా డిస్కనెక్టెడ్గా ఉన్నామని సబ్జెక్ట్ మ్యాటర్ అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల నేనేంటంటే అటు బ్యాడ్ నరేటర్ని బ్రాండ్ చేయలేకపోతున్నాను, గుడ్ నరేటర్ అని కూడా బ్రాండ్ చేయలేకపోతున్నాను. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.